మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను నమ్మానయ్యా, నీవు మాత్రమే నాకు ధైర్యం ఇచ్చి నీ సేవకుడిగా నడిపిస్తున్నా యేసయ్యా. నీవు నాకేమైతే సెలవిచ్చావో, ఏ వాక్కునైతే పంపించావో అది పంపించినప్పుడు సకలము సాధ్యం చేసిన దేవా మీకు స్తోత్రం. కలుగనిదేముంది వాక్కును పంపగా, జరుగనిదేముంది నీవు సెలవీయగా, కలుగనిదేముంది వాక్కును పంపగా, జరగనిదేముంది సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీవు ఉన్నప్పుడు నాకు ఎదురుగా వచ్చి వారు ఎవరున్నారు? నీవు కార్యం చేయ తలపెట్టినప్పుడు పెట్టేవారు ఎవరున్నారు? యుద్ధం నీదే ఓ శూరుడా. Praise God, praise God. సంతోషంగా అందరము కలిసి అడ్డుపడు వాడెవడు, నా ముందు నీవుండగా, యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా, యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా, నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు కరుణించినప్పుడు కాదని ఆపగలిగిన వాడెవడు? నువ్వు శక్తితో నింపినప్పుడు ఓడించగలిగిన వాడెవడు?
మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, మరొకసారి కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, నీవు మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. మంచిది, చాలా సంతోషం. ఈనాటి మన యొక్క పునరుద్ధాన దినం. అంత మాత్రమే కాకుండా ఈనాటి మరి యొక్క ప్రత్యేక దినం ఏంటంటే అంతర్జాతీయ సేవకుల దినోత్సవం, పాస్టర్స్ అప్రియేషన్ డే. గడిచిన సంవత్సర కాలం అంతట్లో కూడా మనము సేవకుల యొక్క పని భారాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఎప్పుడూ ప్రకటిస్తుంటాను, ఏమని ప్రకటిస్తుంటానంటే, జాగ్రత్తగా ఆలకించండి, కొంచెం వీలైతే సౌండ్ పెంచయ్యా. మీ కుటుంబాల్లో, మీ సంఘాల్లో, లేదా మీ ప్రత్యేక కార్యక్రమాల్లో మీరు దీనస్థితిలో ఉన్నప్పుడు, దైనందనీయ స్థితిలో ఉన్నప్పుడు, సంతోషంతో ఉన్నప్పుడు, దుఃఖంతో ఉన్నప్పుడు మీ కొరకు ప్రార్థించేవాడు మీ సేవకుడు. స్తోత్రం, హల్లెలూయా. గనుక చాలామంది కొన్ని కార్యక్రమాలు ప్రారంభించుకున్నప్పుడు, వివాహాలైతేమి మరి అయినా ఘనకార్యాలు కుటుంబాల్లో జరిగించుకుంటున్నప్పుడు అందరినీ ఆహ్వానించి చివరిగా వెళ్ళి సేవకునికి తెలియజేస్తారు. అందరు కాదండి, కొంతమంది. మీరు ముందుగా వెళ్ళి ఆహ్వానించారు చూశారు, వారెవరు మీ కార్యక్రమానికి ప్రార్థించరు. వారెవరు మీ కార్యక్రమము జయముగా జరగాలని ఆశపడరు. వారి ఆశ ఎంతవరకు ఏముంటుందంటే, మన కార్యక్రమంలో వాళ్ళు మనకేమి ఇచ్చారో అప్పు ఉంటుంది కదా, ఆ అప్పును మనం ఎలా తీర్చాలో ఆలోచన చేస్తుంటారే తప్ప ఆ కార్యక్రమము సంతోషంగా ఉండాలి, ఆ కార్యక్రమము ఘనముగా జరగాలి, ఆ కార్యక్రమము కొరకు కన్నీరు విడిచి దేవుని దగ్గర అడిగేవాళ్ళు ఎప్పటికీ కారు. గుర్తుపెట్టుకోండి, నీవు ఏది ప్రారంభించినా, నువ్వు దుఃఖంలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, అనానుకూల పరిస్థితిలో ఉన్నా, వ్యాధి బాధలతో ఉన్నా, నీ కొరకు కన్నీరు విడిచేవాడు నీ సేవకుడు. గనుక ఈరోజు ప్రపంచమంతటిలో అంతర్జాతీయముగా వారి వారి సంఘాల్లో ఉన్న సేవకులను సన్మానిస్తూ సేవకుని దినోత్సవం జరుపుకోవడం అనేది అన్ని దినోత్సవాల కంటే ఇది చాలా సంతోషకరమైన దినోత్సవం. అంటే మీరు సేవకులు కాబట్టి మిమ్మల్ని సన్మానించి గొప్ప చేస్తున్నారు కాబట్టి మీకు సంతోషంగానే ఉంటుందిలే పాస్టర్ గారు అనుకునే వాళ్ళు లేకపోలేరు, అఫ్కోర్స్. బట్ మీ మనపూర్వకంగా మీరు ఆలోచన చేసి
మీ హృదయాన్ని ఒకసారి మీరు అడిగి కనుక్కోండి. నీ హృదయంలో, నీ కుటుంబంలో జరిగిన కార్యాలను నీ మనస్సును ఒకసారి అడిగి, సేవకుడు చెప్పిన మాట నిజమేనా? మా కుటుంబాల్లో కార్యాలు జరుగుతున్నప్పుడు మా కొరకు ప్రార్థన చేసి ఎదురు చూసేవాడు ఎవరు? ఎల్లప్పుడూ బాగుండాలని మా గురించి కోరుకునేవాడెవరు అని ఎప్పుడైనా నీ మనస్సును, నీ హృదయాన్ని ఒకసారి తెరచి అడిగి చూడు. అప్పుడు తెలుస్తుంది నిన్ను గురించి, నీ మంచిని గురించి తాపత్రయపడేటువంటి నీ సేవకుని యొక్క తపన, నీ సేవకుని యొక్క ఆ ప్రార్థన జీవితం, ఆ మోకాళ్ళ ప్రార్థన అర్థమవుతుంది. గనుక మరి ప్రత్యేకంగా ఈరోజు ఏ సంఘాలలో ఎంతమంది అయితే సేవకులను సన్మానించి గణపరిచి సేవకుని దగ్గర నుంచి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటున్నారో అట్టి సంఘాలను, అట్టి విశ్వాసులను, అట్టి సేవకులను దేవుడు బహుగా దీవించి ఇంకా అధికమైన ఆశీర్వాదాలు, అధికమైనటువంటి వారికి కావలసిన ఆర్థిక, శారీరక, మానసిక ప్రతి అక్కరలను తీర్చి దేవుడు సంతుష్టైనటువంటి బలము నుంచి వారి వారి సంఘాల్లో బలముగా వారిని వాడుకొందురుగాక. మంచిది. మరి ఈనాటి మన వర్తమానము సహజంగా మనం చదువుతున్న మన బైబిల్ పఠనాల్లో ఈరోజు కూడా మన వాక్య భాగము 113వ కీర్తన ఈరోజు మన క్రమములో ఉండేటువంటి వాక్య భాగం. అయితే ఈ భాగంలో మనము కూడా ఈనాటి దినమునకు సరిపోయిన రీతిగానేమో దేవుడు బహుగా సమకూర్చాడు ఈ దినాన్ని. ఈ 113వ కీర్తన మొదటి మాటను మనం చదువుకున్నప్పుడు, యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, ఆయన నామమును స్తుతించుడి. స్తోత్రం. ఈ కీర్తన సేవకులకు చెప్తున్నట్లుగా ఉంది. సేవకులకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాడు కీర్తనాకారుడు. సేవకును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. దేవుని సేవకులారా ఆయనను స్తుతించి ఆయన నామమును ఘనపరిచి ఆయనను హెచ్చించుడి. చాలా సంఘాల్లో, చాలా ప్రాంతాల్లో సేవ జరుగుతుంది, కానీ ఆయన నామాన్ని హెచ్చించే విధంగా జరగట్లేదండి. కొంతమంది సేవకులు ఏం చేస్తున్నారంటే కొన్ని సంఘాల్లో సంఘ పెద్దలను, సంఘములో విరివిగా దశమ భాగములు ఇచ్చేవారిని హెచ్చిస్తూ ఉంటారు. అలా కొన్ని సంఘాలు నేను బోధించినప్పుడు వాళ్ళు నన్ను పిలవటం మానేశారు. కారణం ఏంటి? ముక్కుసూటిగా చెప్పేశాను, మీ సంఘములో జరుగుతున్నది దేవుని ఆరాధన కాదు, భక్తి అంతకన్నా కాదు, మిమ్మల్ని మీరు హెచ్చించుకోవడం ఎక్కువైపోయింది. ఎవరు ఎక్కువ దశమ భాగాలు ఇచ్చారు, ఎవరు ఎక్కువ కానుకలు సమర్పిస్తున్నారు, ఎవరు గొప్పగా ఉన్నారు, వారిని హెచ్చించటము ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఆ విషయాన్ని నేను ప్రస్తావించు ఏదో వాక్యం బోధిస్తే ఇలాగే నేను చెప్పాను, అయ్యా సంఘము బలపడింది, మంచిదే, ఆర్థికంగా అందరూ ధనవంతులు కాబట్టి బాగానే దేవునికి గుప్పిళ్ళు ఇప్పుతున్నారు, సంఘాన్ని మంచిగా కట్టుకున్నారు, అన్ని విధాల బాగుంది, కానీ ఆత్మీయమైనటువంటి ఆరాధన, ఆత్మీయమైనటువంటి నడిపింపు, ఆరాధన క్రమము సరిగా లేదని బోధించాను. అది మొదలుకొని వాళ్ళు నన్ను పిలవడం మానేశారు. మంచిదని చెప్పాను, కానీ దేవుని సేవకునిగా మాకు బైబిల్ కాలేజీలో నేర్పించినది ఏదంటే, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఏమైతే రాయబడి ఉందో దాన్ని సూటిగా ప్రకటించమని రాయబడింది. ఎవరి గొప్పల కోసమో, ఎవరి మెప్పుల కోసమో, ఎవరేదో మాకేదో ఇస్తారని బోధించేది సేవ కదండి, జీవనోపాధి. అది జీవనోపాధి కొరకు ప్రయాసపడేవాడు మాత్రమే అలా హెచ్చిస్తూ ఉంటాడు. సంఘ పెద్దలను దశమ భాగాలు, కానుకలు, గుప్పిళ్ళు ధారాళంగా ఇచ్చేవారు. అఫ్కోర్స్ చెప్తూ ఉంటాము, అది తప్పు కాదు. ఒక వ్యక్తి దశమ భాగం ఇచ్చాడు, పలానా వ్యక్తి అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మరొకరికి అది మాదిరిగా ఉంటుందని, అంతేగాని వారిని ఏదో హెచ్చించాలని, సంఘంలో వారు ఏ తప్పు చేసినా గొప్పగా వారిని గణపరచాలని కాదు. ఆ విషయం తెలియని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఎనీహౌ, దేవుని సేవకుని పనేంటి? సేవకుడు ఏం చేస్తున్నాడు? ఎవరి కొరకు సేవకుడు
ప్రార్థిస్తున్నాడు. సేవకుని పని ఏంటి? దేవుడు సేవకుని ఎందుకు ఎన్నిక చేసుకున్నాడు? సేవకుడు చేయవలసినటువంటి కార్యకలాపాలు ఏమై ఉన్నాయి? సేవకుడు ఏం చేస్తే ఏం జరుగుతుంది? చాలామంది దుర్మార్గుడు కూడా ఏం చేస్తాడంటే, వాడికి అవసరమైనప్పుడు సేవకుడి దగ్గరకు వచ్చాయా, నాకు పలానా అవసరత ఉంది, ప్రార్థన చేయి అంటాడు. వాడి అవసరం కలిగినప్పుడు. వాడికి అవసరం లేనప్పుడు ఆ సేవకునికి ఏదైనా అనానుకూల పరిస్థితి ఎదురొచ్చింది అనుకోండి, నువ్వెంత, ఏంటి నువ్వెంత, నీకేమైంది అని మాట్లాడే విశ్వాసులు లేకపోలేదు. మొదట ఏమన్నాడు? నువ్వు ప్రార్థన చేస్తే నా కుటుంబంలో కార్యం జరుగుద్ది అని వచ్చాడు. అదే నోటితో అంటున్నాడు, నీతో ఏమవుతుంది అంటున్నాడు. ఎందుకు ఈ వ్యత్యాసాన్ని మీకు తెలియజేస్తున్నానంటే, సేవకుడు ఎలా దీవించగలడో అలా శపించగలడు కూడా. నువ్వు ముందు ఏ విశ్వాసముతో అయినా దీవించగలడని వచ్చావో అదే విశ్వాసముతో శపించగలడు. అంటే ఇది జరిగిన కార్యం అది జరగదా అనుకుందాం. ఏమండి, జాగ్రత్తగా ఆలకించండి అమ్మా, వినండి, జాగ్రత్తగా వినండి. సేవకుడు నిన్ను దీవిస్తాడని నమ్మిన నీవు అదే సేవకుడు శపిస్తే జరగదా? అంటే దీవించగలగటానికి వచ్చిన ఆ నోటితో మాట్లాడిన ప్రతి మాట శపించేటప్పుడు అది నెరవేరదా అంటున్నాను. కనుక సేవకుణ్ణి మనం సన్మానించాలి, సేవకుణ్ణి గౌరవించాలి, సేవకుని కొరకు మనకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టే వారముగా ఉండాలి. సేవకుని ధిక్కరించటము, సేవకుని మాటకు లోబడకపోవటము అది సంఘాలకే కాదు, కుటుంబాలకే కాదు, ఎవరికి ఆశీర్వాదకరమైనది కాదు. ఎందుకంటే సేవకుడు ఎప్పుడు కూడా సంఘక్షేమము కొరకు ప్రార్థించేవాడు, కుటుంబాల కొరకు ప్రార్థించేవాడు, కుటుంబాల కొరకు కన్నీరు విడిచేవాడు. అటువంటి సేవకుడు ఎప్పుడు దుఃఖించకూడదు. జ్ఞాపకంలో పెట్టుకోండి, మనం ఏ పని మొదలుపెట్టినా, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మొదటి సేవకుని దర్శించాలి. అయ్యా, నా కుటుంబంలో ఈ కార్యక్రమం జరగాలి, నేను ఈ అక్కర కలిగి ఉన్నాను. మొదట మీరు ప్రార్థించి ప్రారంభిస్తే సమస్తము సమకూర్చబడతాయి, స్తోత్రం అనే విశ్వాసముతో మనం ముందు కొనసాగాలి. కనుక సేవకుని గురించి లేఖన భాగంలో 1-2 మాటలు మాత్రమే నేను చదివి నా భాగాన్ని ముగిస్తాను. ఎందుకంటే ముందు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కనుక మనం త్వరగా ముందుకు వెళ్ళాలి. కాబట్టి 1-2 మాటలు మనం లేఖన భాగాల్లో నుంచి చూద్దాం. పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి ఐజయా చాప్టర్ 50 వర్స్ 10, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వాక్యం చదవమ్మా. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుణ్ణి నమ్ముకొనవలెను. ప్రియులారా, జాగ్రత్తగా ఈ మాటను గమనించినప్పుడు యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వినేవాడు చీకటిలో నుంచి తొలగించబడి వెలుగులో నడిపించబడతాడు, విననివాడు చీకట్లో ఉంటాడు. అందుకే మార్కు సువార్త 16:16 అంటాడు, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మనివాడు శిక్షింపబడతాడు. దేవుని సేవకుని మాటలు ఇవే. దేవుని సేవకుడు బోధించే మాటలు ఇవే ఉంటాయి. నువ్వు నమ్మాలి, నువ్వు రక్షింపబడాలి, నువ్వు మారు మనసు కలిగి ఉండాలి, నువ్వు దేవుని కృపకు పాత్రుడుగా ఉండాలి, చీకటిలో ఉన్న నీ బ్రతుకు వెలుగులో నడిపించబడాలనే సేవకుడు కోరుతూ ఉంటాడు. అందుకే అంటున్నాడు, మీలో దేవునికి భయపడి ఆయన సేవకుని మాట వినేవాడెవడు? ఏమండి, ప్రశ్నించుకోండి. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ దేవుని సంఘమా, జాగ్రత్తగా ఆలకించండి. దేవుని మాటకు నువ్వు లోబడుతున్నావా?
నీ సేవకుని మాటకు నువ్వు లోబడుతున్నావా? నువ్వు లోబడినట్లయితే చీకటిలో ఉన్న నీవు వెలుగులో నడిపించబడతావు. వెలుగు సంబంధమైన కార్యములు నీ కుటుంబంలో, నీ బ్రతుకులో ఉంటాయి. అందుని బట్టి అన్నాడు కీర్తనకారుడు, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట. స్తోత్రం, హల్లెలూయా. ఎవరండి దేవుని సేవకుడు? ఎవరు? మీకు సేవకుడు కాదు, ఆయన సేవకుడు మీకు సేవకుడుగా వచ్చాడు. స్తోత్రం. హూ అమంగ్ యువర్ ఫియర్స్ ద లార్డ్ అండ్ అబౌస్ ద వాయిస్ ఆఫ్ హిస్ సర్వెంట్. దేవుని సేవకుడు, సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని సేవకుని యొక్క మాట వినేవాడెవడు? వినని వాడెవడు? ఆలకించని వాడెవడు? అలాంటి వారి స్థితిని గురించి లేఖనాలు చాలా చక్కగా తెలియజేస్తున్నాయి. అలా వినటం వలన నువ్వు వెలుగు సంబంధిగా ఉంటావు, నీలో ఉన్నటువంటి చీకటి బ్రతుకు మరుగవుతుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. చూడండి, మనం 51వ అధ్యాయం యెషయా గ్రంథం 4వ వాక్యాన్ని చూసినప్పుడు, నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవి యొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును, జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. పిల్లలు గమనించండి, జనములకు వెలుగు కలిగేలాగానే దేవుని సేవకుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చీకటిలున్న బ్రతుకులు, అంధకార సంబంధమైన బ్రతుకులు, అనారోగ్య స్థితిలో ఉన్న బ్రతుకులు, మరి ఏ అక్కరలో ఏ అవసరతలో కలిగి ఉన్నారో అటువంటి ప్రజలకు ఆయన మాటను తెలియపరచి ఆ ఉపదేశము నుండి వచ్చేటువంటి ఆ యొక్క వెలుగు ద్వారా ఆ విధిని, ఆ పనిని జరిగించటానికే దేవుని సేవకులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. స్తోత్రం. సేవకుడు అంటే ఊరికేదో వస్తున్నాడు పోతున్నాడు అంటే సరిపోదు. సేవకుడిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో మొదట సేవకుడు ఎరిగిన వాడై ఉండాలి. అందుకే వాక్యము ప్రజలను, సేవకులను ఇద్దరిని ఉద్దేశించి చెప్తుంది. మొదట నీతో అంటుంది, ప్రజలారా ఆయన మాట ఆలకించండి, జనులారా ఆయన మాటకు చెవియొగ్గుడి అంటుంది. సేవకునికి హెచ్చరిస్తుంది, జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని జరిగించుటకు నిన్ను నేను నియమించుకున్నాను. స్తోత్రం. దేవుని యొక్క విధిని, దేవుని యొక్క క్రమమును, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టలను జరిపించుటకు దేవుని సేవకులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక సేవకుల మాటను వినాలి, సేవకుల మాటకు చెవియొగ్గేవారుగా ఉండాలి. మాటను మనం గమనించినప్పుడు యెషయా గ్రంథము 52వ అధ్యాయంలో కూడా మరొక మాటను మనము చూడగలుగుతాము. 52వ అధ్యాయము 15వ వాక్యం. ఎస్ ఎస్ చాలు. ప్రియులారా, ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలకించినప్పుడు, మరి మాటను మనము గమనించినప్పుడు, దేవుని సేవకునికి ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి ఆ యొక్క అభిషేకం ఇక్కడ గమనిస్తే, అభిషేకము కలిగినటువంటి సేవకుడు, అభిషేకించబడినటువంటి సేవకుడు చూసిన మాటను మనం గమనిస్తే, అలాగే అతడు అనేక జనములను చిలకరించును అనే మాటను చూస్తున్నాం. చాలా సంఘాల్లో ఈ మాటను తీసుకొని బాప్తీసాలను ఈ రీతిగా చిలకరిస్తూ ఉంటారు. బాప్తీస్మము నీటి బాప్తీస్మము ద్వారా మాత్రమే మనము బాప్తీసాలు జరిగిస్తూ ఉంటాం. అయితే కొన్ని సంఘాల్లో కొంతమంది సేవకులు ఒక మాటను మాత్రమే గట్టిగా పట్టుకొని ఈ కార్యాన్ని కొనసాగిస్తున్న వారు కూడా కొన్ని సంఘాల్లో లేకపోలేదు. అందును బట్టి ఇక్కడ అంటున్నాడు, అతడు అనేక జనములను చిలకరించును, రాజులు అతన్ని చూచి నోరు మూసెదరు, తమకు తెలియబడని సంగతులు వారు చూచెదరు, తాము వినని దానిని గ్రహించెదరు. ఎవరు గ్రహిస్తారు? ఎవరు గ్రహిస్తారండి? సేవకులు గ్రహిస్తారు.
రాజులకు కూడా బోధించేవారు సేవకులు. ఆనాడు దానియేలును మరి ఆ యొక్క రాజుకు స్వప్నమందు ఒక దర్శనం వచ్చినప్పుడు ఎవరిని పిలిపించాడు? దానియేలును పిలిపించాడు. నాకు స్వప్నమందు ఒక దర్శనం వచ్చింది, ఆ దర్శనం ఏమైందో నువ్వు నాకు తెలియచి. ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, రాజులను సైతము నోరు మూపించేటువంటి సేవకుడు. అందుకే లేఖనాలు అంటున్నాయి, రాజులు అతని చూచి నోరు మూసెదరు. ఇంకా అంటున్నాడు, తమకు తెలియబడిన సంగతులు వారు చూచెదరు, తాము వినని దానిని గ్రహిస్తారు. లేఖన భాగాల్లో మనము చూడని సంగతులు, మనం ఎరుగని సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు మాకు బయలుపరుస్తూ ఉంటాడు. ఒక్కోసారి చదువుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు మేమేం మాట్లాడుతున్నాము, ఏమి రాయబడి ఉంది మాకే తెలియనంత అభిషేకముతో ఆత్మలో ఆత్మపూర్ణులమై మాట్లాడుతున్నామంటే మా మాటలు మా చేతులు ఏమాత్రము కానే కాదు. మా జ్ఞానం అంతకన్నా కానే కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మాట్లాడగలడు, ఆయన మాత్రమే మాట్లాడించగలడు. అందుకే సేవకుడు అంటున్నాడు, తమకు తెలియబడని సంగతులు వారు చూస్తారు, తాము వినని దానిని వారు మాత్రమే గ్రహించగలరు. అందుకే వారు ఏర్పరచబడినటువంటి వారు. అందుకే వారిని గురించి అంత ఘనముగా లేఖనాల్లో రాయబడి ఉన్న సంగతులను మనము ఈరోజు చూస్తూ ఉన్నాము. కనుక ప్రియులారా, సేవకులను గురించి అనేక సంగతులను లేఖన భాగాల్లో రాసి ఉంచారు. ఒక మాటను చదివి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. అయినను ఎస్ 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 చాలుమా. ప్రియులారా, ఈ మాటను జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఒక శ్రేష్టమైన ఉన్నతమైన మాటను మనం గమనించగలుగుతాం. పౌలు భక్తుడు రోమా సంఘంలో ఉన్నటువంటి వారితో తన సేవను గురించినటువంటి ప్రస్తావనిస్తూ సేవాభారముతో తను చేస్తున్నటువంటి పరిచర్యను గురించి ఒక 2-3 మాటలు ఇక్కడ చక్కగా తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15, 16, 17 వాక్యాల్లో మనం చదివిన మాటలను చూస్తే, అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను స్వార్థ విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలసి ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాస్తున్నాను. ప్రియులారా, పౌలు గారు తన పరిచర్యను కొనసాగిస్తున్నటువంటి ప్రాంతాల్లో అన్యజనులకు స్వార్థను ప్రకటిస్తున్నటువంటి ఆ విధానాన్ని తను జ్ఞాపకం చేసుకొని దేవుని హేతువు చేత, దేవుని యొక్క పరిశుద్ధాత్మ వలన ప్రీతికరమగునట్లు సువార్త యాజక ధర్మము జరిగించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృప. ఒక సేవకుడుగా ఉన్నాడు అంటే సేవకుడిని దేవుడు హెచ్చించిన విధానం, ఏ రీతిగా ఆయన హెచ్చించాడో, ఏ రీతిగా ఆయన ఘనపరచటానికి ఆయన పిల్లలను లేవనెత్తుకున్నాడో ఇంకా 18లో మనం చూస్తే, ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల ద్వారా
చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాట్లాడటానికి నేను ఇష్టపడట్లేదు. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుప్రక్కలున్న ప్రదేశమునందు ఇల్లూరికి ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని సువార్తను, దేవుని గురించినటువంటి అమూల్యమైన వాక్యములను, ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రతిష్ఠితమైన ఉన్నతమైన కార్యములను, ఆయన వారి వారి జీవితాల్లో చేసిన అనేక ఘనమైన కార్యములను ప్రకటించటానికి దేవుని సేవకులను దేవుడు ఎన్నిక చేసుకుని ఉన్నాడు. అందుకే ఆయన ఇక్కడ 28లో 21లో 18లో నుంచి మనం చూసినప్పుడు అన్యజనులు విధేయులగునట్లు. అన్యజనులంటే దేవుని ఎరుగనటువంటి వారు. విధేయులగడం అంటే దేవుని దగ్గర ఒదిగి ఉండే అనుభవాన్ని నేర్పించడానికి దేవుని సేవకులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎలా వాళ్ళు విధేయులవుతారట? వాక్యము చేత మరియు క్రియల చేత, గురుతుల చేత, మహత్ కార్యముల చేత, పరిశుద్ధాత్మని యొక్క శక్తి చేత అన్యజనులు దేవునికి విధేయతను కనపరచటానికి దేవుని సేవకులను దేవుడు ఎన్నిక చేసుకుని ఉన్నాడు. గనుక నా ప్రియ దేవుని సంగమా, దేవుని సేవకుడు ఒక పరిచారకుడుగా, దేవుని సేవకుడు దేవుని యొక్క పనివాడుగా ఉంటున్నాడంటే దేవునికి మనుషులకును మధ్యవర్తులుగా పనిచేస్తున్నారు. మొదట దేవునికి మనుషులకు మధ్యవర్తిగా, ప్రధాన యాజకునిగా యేసు ప్రభువారిని ఎన్నిక చేసుకున్నాడు. యేసు ప్రభువారు ఆయన శిష్యులుగా దేవుని సేవకులను అనేక మందిని ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన కార్యములను, కుమారుడికి ఆయన ఇచ్చినటువంటి కార్యములను, లోకములో ప్రజలకు ఆయన తలబెట్టిన కార్యములను వెల్లడిపరచుటకై అది ఒక విధిగా దేవుని సేవకులను ఆయన ఎన్నిక చేసుకొని ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని సంగమా, సేవకుని సన్మానించుట, సేవకుని గౌరవించుట, సేవకుని మాటకు లోబడి ఉండుట అది సంఘాలకు, కుటుంబాలకు, గ్రామాలకు ఆశీర్వాదకరం. అటువంటి ఆశీర్వాదకరమైన ఈ దినమున ఎంతమంది సేవకుని మాటకు లోబడుతూ ఉన్నారు? అందుకే మనం చదవబడిన మొదటి వాక్యములో ఇది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది కదా. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినేవాడెవడు? ఈరోజు ఈ మాటను పరిశుద్ధ లేఖనాలు మనల్ని హెచ్చరిక చేస్తున్నాయి. నీ సేవకుని మాటను వింటున్నావా? నీ సేవకుని మాటకు నువ్వు భయపడుతున్నావా? నీ సేవకుని మాటకు నువ్వు లోబడుతున్నావా? ఇన్ని దినాలు లోబడలేకున్నావేమో, ఇన్ని దినాలు భయం లేకున్నావేమో, ఇన్ని దినాలు భక్తి కనపరచలేకున్నావేమో. దేవుడు నీ సేవకుని ఏర్పరచుకున్నది నీలో ఉన్నటువంటి అవిధేయతను తీసివేసి విధేయతలోనికి నిన్ను నడిపించటానికి, అన్యజనుల సమూహంలో నుంచి వేరుపరిచి పరిశుద్ధుల గుంపులో నిన్నుంచటానికి. అంత మాత్రమే కానీ పేరుకు మాత్రమే సేవకులుగా, పేరు మాత్రమే సంఘాలుగా, పేరుకు మాత్రమే విశ్వాసులుగా మన యొక్క జీవితాలను కొనసాగించకూడదు. విని దేవుని యొక్క వాక్యమునకు తగిన రీతిగా నడుచుకునే వారముగా ఉండాలి. ఆయన బాహువును మనం అంటి పెట్టుకుని నడుచుకునే వారముగా ఉండాలి. ఆయన నడికట్టుకు మనం అంటి పెట్టుకుని నడుచుకునే వారముగా ఉండాలి. లేఖన భాగానుసారమైనటువంటి విధానములో నడుచుకునే వారముగా ఉండాలి. ఇలాగ అనేక సంగతులను లేఖనాలు మనకు చక్కగా తెలియజేస్తున్నాయి. నా ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క పిల్లలుగా, దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా, నీతిని అనుసరించి నడుస్తున్నటువంటి పిల్లలముగా ఆయన చిత్తమునకు లోబట్టమే కాకుండా సేవకునికి మొదట లోబడే వారంగా ఉండాలి. నేను అనేక మార్లు ఈ మాటను కూడా హెచ్చరిక చేస్తూ ఉంటాను. మీ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి మీ సేవకునికి లోబడక, మీ సేవకునికి గౌరవించక, మీ సేవకునికి విధేయత చూపలేని నీకు కనుమరుగై కనిపించని దేవుని నువ్వు ఎలా ప్రేమిస్తావు? ఎలా ఆరాధిస్తావు? ఎలా గణపరుస్తావు? నీ కొరకు ఏర్పరచుకున్నటువంటి నీ సేవకునికి లోబడిని నీకు కనిపించినటువంటి మరి
ఆ దేవాది దేవునికి ఏ రీతిగా లోబడి ఉంటావనే విషయాన్ని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. మరి రోమీయులకు రాసినటువంటి పత్రిక 15 అనుకుంటున్నాను, 15వ అధ్యాయము 16వ వాక్యమా చూడండి ఒకసారి. కాదమ్మా, అధ్యాయము 1 పరిశుద్ధ లేఖనాల్లో నుంచి ఐజయా 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 11వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చునని నేను పంపిన కార్యమును సఫలము చేయును. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోవుదురు. మీదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును, పొలములోని చెట్లన్నీయు చప్పట్లు కొట్టును. దేవుని యొద్దకు మనము నిష్ఫలముగా రాక మనము అనుకూలమైన దాన్ని నెరవేర్చును. ఆయన పంపిన కార్యాన్ని సఫలము చేయడానికి దేవుని సేవకుని ఎన్నుకున్నాడు. దేవుని సేవకుణ్ణి దేవుడు ఎందుకు అనుకున్నాడంటే దేవుని యొద్దకు నిష్ఫలముగా రాకూడదు. అంటే సేవకుడు బోధించినటువంటి వాక్యము, విత్తినటువంటి విత్తనము ప్రయోజనము లేనట్టుగా ఉండకూడదు. ఆ బోధించినటువంటి వాక్యము కార్యము సఫలము చేసేదిగా ఉండాలి. అటువంటి కార్యము సఫలము చేయగలిగినప్పుడు సంతోషంతో ఉంటాము, సమాధాన్ని పొందుకొని ఉంటాము, ఆనందముతో ఉంటాము, సంగీత గీతములతో నాదములతో ఆయన గణపరచగలుగుతాం. అట్టి కృపను మనము పొందేవారముగా ఉండాలంటే సేవకుని మనము ప్రేమించేవారముగా, సేవకుని యొక్క బోధకు లోబడే వారముగా, ఆ ఉపదేశమును గౌరవించి నడుచుకునే వారముగా మనం ఉండగలిగినప్పుడు కుటుంబాలు దీవించబడతాయి, సంఘాలు ఆశీర్వదించబడతాయి. మీ పిల్లలను మీరు చూస్తారని ఏ రీతిగా దావీదుకు దేవుడు ప్రమాణం చేసి ఉన్నాడో, అబ్రహామును ఏ రీతిగా ఆశీర్వాదించాడో, అటువంటి ఆశీర్వాదాలన్నీ మనకు రావాలి అన్నప్పుడు మొదట మన కళ్ళెదురుగా కనిపిస్తున్నటువంటి సేవకునికి లోబడి, సేవకుని యొక్క మాటలకు మరి చెవియొగ్గి ఆలకించి ఆ రీతిగా నడుచుకునే వారముగా మనం ఉండగలిగినప్పుడు అనేక అద్భుత కార్యములు మన జీవితంలో జరుగుతాయి. అట్టి కృపలో దేవుడు సంఘములను ఆ మాదిరిగా ఈ మాటల చేత మరి విని మరి ఆయన యొక్క కృపకు పాత్రులుగా సిద్ధపడుతున్నటువంటి వారికి, అంత మాత్రమే కాకుండా అనేక సంఘాల్లో పరిచర్య చేస్తున్నటువంటి సేవకులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఆయన కృపతోడైండి నడిపించునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. అందరము లేచి నిలబడదాం. ఎవరు కూర్చోవద్దు. నిద్రమత్తులో ఉన్నవారు, మెలకువ లేనివారు, అపవాది వచ్చి చక్కగా లాలిపాట పాడుతున్నప్పుడు సహకరించేవాళ్ళు కదా. చాలామందితో అపవాది లాలిపాట పాడుతుంటుంది. హాయిగా చక్కగా మీ సేవకుడు చక్కగా బోధిస్తున్నాడు, నువ్వు చక్కగా కళ్ళు మూసుకో, అవన్నీ విన్నావంటే నీకు రక్షణ వస్తుంది, అవన్నీ విన్నావంటే నీకు మారుమనసు వస్తుంది, అవన్నీ విన్నావంటే నీవు లోకం నుంచి వేరు చేయబడతావని సాతానుగాడు ఏం చేస్తుంటాడంటే కన్ను అలా మూపిస్తూ ఉంటాడు. కాబట్టి అందరూ లేచి నిలబడండి. నిలబడలేని వారికి కూడా దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు, నిలబడలేని వారికి సత్తునిస్తాడు, నిలబడలేని వారిని కూడా దేవుడు నిలబెట్టుకొనుగాక.
వారిలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేసి బలముతో నింపునుగాక. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ గాడ్. అందరము కలిసి దేవుని నామాన్ని గణపరుద్దాం సంతోషంగా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నోరు తెరిచి ప్రతిపక్రం. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. శాశ్వతమైన తన ప్రేమతో మనల్ని ప్రేమించి నమ్మకమైన సాక్షిగా ఆయన సన్నిధిలో ఒదిగిపోయి ఆయన ఉపదేశం మన జీవితాల్లో ఫలభరితమై కమ్మనైనటువంటి ఆయన మహిమను మనము పొందుకునే వారుగా స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా. నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్ను ఒదిగిపోయి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినావు తండ్రి. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా. నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్ను ఒదిగిపోయి నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజింపేనే. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజింపేనే. నీ మహిమను సజీవులతో నన్ను నిలిపినది కృపా. నీ మహిమను కుమ్మరించి నీ విడవను ఉన్నతముగా ప్రభువా తీర్చిదిద్దుటకై మీరు బోధిస్తున్నటువంటి ఉపదేశాలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. నీ మహిమను నీ దాసునిపై విడారుగా మీరు కుమ్మరిస్తున్నందుకే స్తోత్రం. మీ ప్రభావమును కుమ్మరిస్తున్నందుకే మీ మహిమ అభిషేకమును నీ దాసునిపై విస్తార
కృపలతో ఆత్మఫలముల సంపదతో అతి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొంది నీ ప్రేమ రాజ్యములో హర్షించువేళ. అవునయ్యా, అత్యున్నతమైన ఆత్మల సంపదను గ్రహించిన ఆయన తండ్రి స్తోత్రం. అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలముల సంపదతో అతి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొంది నీ ప్రేమ రాజ్యములో హర్షించువేళ. నా హృదయార్పణ నిన్ను మురిపించని నీ గుణాతిశయములను నీ గుణాతిశయములు లోకంలో నా హృదయార్పణ నిన్ను మురిపించని నీ గుణాతిశయములను కీర్తించని ఈ నిరీక్షణ నిరీక్షణ నాయన, నాయన, ఈ నిరీక్షణ మా తుది శ్వాస వరకు ఉంచునయ్యా. ఈ నిరీక్షణ మా ప్రాణం పోయేంత వరకు ఉంచునయ్యా. స్తోత్రం. కృపా, స్తోత్రం. సజీవులతో నన్ను నిలిపినది కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి శ్రమలలో నిలిచే దేవుడు, శ్రమలలో మమ్మల్ని ఓదార్చే దేవుడు, నీ కృప మమ్మల్ని నిలుపుకొనునైనా. మా శ్రమ దినమున శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృప. కృపలను ఓదార్చి ఈ మహోన్నతమైన ప్రేమను మేము మర్చిపోకూడదయ్యా. స్తోత్రం. నీ కృప మాకు చాలయ్యా, మేము బ్రతుకుతాం నాయనా. స్తోత్రం. నీ మహోన్నతమైన ప్రేమను మేము విడిచిపోకుండా నాయన మా జీవిత కాలం అంతయు శాశ్వతమైన నీ ప్రేమను పొందుకుంటూ తండ్రి అయా నీ దాసుని ద్వారాగా చెప్పబడినటువంటి వాక్యము ద్వారాగా తండ్రి నీ ఆత్మ అభిషేకమును కుమ్మరించు. ఒక క్షణమైన మమ్మల్ని వీడిపోతే మేమేమైపోతాం మాకు తెలియదు నాయన. మా జీవమే పాటిది ప్రభువా. నీ యందు భయభక్తులు కలిగినైనా నీ దాసుని ఎడల నమ్మకస్తులుగా మేము జీవించుటకు ప్రభువా నీ ఆత్మ వరములతో నాయన నీ దాసుని అభిషేకించండి నాయన. ఈ దినం ఈ రీతిగా సజీవులుగా ఉన్నామంటే ప్రభువా మేమేమైపోతున్నామో మాకు తెలియని స్థితిలో మేము ఉంటున్నాము నాయన. ఇలా సజీవుల లెక్కల్లో నీ సన్నిధిలో చేరి ఆరాధించుటకు దేవా నువ్వు ఇచ్చినటువంటి నాయన ఆయుష్ను బట్టి నీకు స్తోత్రం ఆయన. స్తోత్రమయ్యా ప్రభువా. ఈ ధన్యత లేని వారు ఈ లోకంలో ఎందరో ఉంటున్నారు ప్రభువా. అయ్యా మా పక్షమున నీ ఉండి మమ్మల్ని ఓదార్చే దేవుడు మా తల్లిదండ్రులు మమ్మల్ని విడిచినప్పటికీ ప్రభువా మా బంధువులు మమ్మల్ని త్రోసివేసినప్పటికీ తండ్రి నువ్వు మా పక్షమున నీ కృపను విడిచిపెట్టకుండా మమ్మల్ని ఆదరించే దేవుడు అయ్యా. యేసయ్యా మమ్మల్ని దర్శించయ్యా. నీ ఆత్మను కుమ్మరించయ్యా. నీ పరిశుద్ధాత్మ అభిషేకం మా పైన అయ్యా. నీ నిరీక్షణ మా పైన కుమ్మరించయ్యా. శాశ్వత కాలం వరకు నిన్ను ప్రేమించే బిడ్డలుగా మమ్మల్ని నిర్ణయించండి. స్తోత్రమయ్యా. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నాయనా బలమైనటువంటి పనివాడుగా నాయన నీ సన్నిధిలో వాడబడుకోవాల్సినటువంటి ఆరోగ్యాన్ని దయచేయండి, ఆయుష్ను దయచేయండి నాయన. ఇంతవరకు మీరు సజీవులు ఇచ్చిన దేవా మీరిచ్చిన శక్తిని బట్టి మా శక్తి కాదు మా సామర్థ్యము కాదు కేవలం నీ ఆత్మ ద్వారానే ఇంతవరకు మీరు కార్యములు చేసిన దేవా ఇక ముందు కూడా ఆత్మలో శోధింపబడిన వారై ఆయన ఆత్మలో మూల్గుల చేత మీరు మాట్లాడినటువంటి ఉన్నతమైన ఉపదేశమునకు బోధించడం కావలసిన సమయోచితమైన జ్ఞానముతో మీ దాసుని అభిషేకించి మీ ఆత్మని యొక్క నాయన మరి హృదయములో నాయన నూరంతల ఆత్మను అభిషేకించి నాయన ఉన్నతమైన బోధను బోధించడం కావలసినటువంటి శక్తి సామర్థ్యములను దయచేయమని ఇంతవరకు నీ కృపలో
నాలో జ్ఞాపకం చేసుకుని సజీవ లెక్కలో ఉంచి నిన్ను స్థుతించుటకు, నిన్ను ప్రకటించుటకు మీరిచ్చిన శక్తిని బట్టి, ఆరోగ్యమును బట్టి, ఆయుష్ను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ గణపరుస్తూ నాయన ఇంకా అనేక ప్రాంతంలో అనేక మందికి మిమ్మల్ని కూర్చుని స్వార్థను ప్రకటించడానికి కావలసినటువంటి ఆత్మాభిషేకముతో ఎత్తి పట్టమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి ఆరాధించి మహిమపరిచి సమస్తమును మీకు సమర్పించుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.